గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తాడు? బడ్జెట్ లో బడ్జెట్, ఎవడు ఏం చేయలేడు. ఆయన జనానికి డబ్బులు ఇచ్చి ఏదో జనానికి డబ్బులు ఇచ్చాడు. ఆయన జనానికి డబ్బులు ఇచ్చి నేను జనానికి ఎగదెంగిండు. బస్సులలో ఏయనలో ఇయ్యాలంలో ఏమీ లేవు. ఏం చేస్తాడు ఆయన? ఈయనేం చేసిండు? ఇప్పుడు 8 నెలలు పరిపాలన ఏమి చేయలేదుగా, ఏమి చేయలేదుగా. జనాన్ని ఇప్పుడు నమ్మించి కొంత బస్సులు అన్నారు, అవి అన్నారు, 6 పరిపాలన అన్నారు, రైతు భరోసా అన్నారు, అవి అన్నారు, ఏమీ లేదు. ఏం చేస్తాం? వచ్చే నెల ఉగాదికి ఇస్తా అంటున్నారు కదా బాబాయ్, ఇస్తారంటారా? ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడుగా మనం తీసుకున్నప్పుడు అండి, మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఎవరికైపోయినా బడిపిల్లల కన్నా ఎత్తే కత్తి బాగుండేది. అది అమ్మ ఒడి డబ్బులు లేవు. జనం భేదోళ్ళు అల్లాడిపోతున్నారు. భాగ్యమంత్రులు భేదోళ్ళకు ఉండాల్సిందే, భాగ్యమంత్రులకు ఉండాల్సిందే. ఎన్న కానీ ఆ దేవుడి దయ, ఆయన దయ, మనం చెప్పేది ఏమీ లేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి బాబాయ్? రైతులకి వస్తుందంటారు రైతు భరోసా? నమ్మకం తక్కువేనండి, ఇటు తక్కువ. అది కూడా చెబుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారనుకుంటున్నారు అప్పట్లో ఆయన పాపం కానీ పుణ్యం కానీ ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదు. ఆయన మన అబద్ధం మనం ఆడదాం. అబద్ధం ఇచ్చినోడు అంటాం, ఈనోడు అంటాం. అంతేగాని ఆయన ఇచ్చిండు. అప్పో సప్పో తాకట్టు పెట్ట ఇచ్చిండు. ఏం ఇవ్వలేదు. ఇంకంతకంటే మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళిద్దరిని మనం ఏమన్నట్టు కానీ ఇవ్వలేదు. వాళ్ళ పరిపాలన వాళ్ళది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. మనం ఓటేసి మన హక్కు వరకు మనం ఓటేసి గెలిపించాం, బాగా చేస్తారని. అంతవరకే మన బాధ్యత. వేరే బాధ్యత మనకు వద్దు. ఇప్పుడు అంత మంచి చేసిన వ్యక్తి 11 సీట్లు వచ్చినాయి కదా బాబాయ్, ఎందుకంటారు అలాగా? అది ఆ దేవుడికి తెలియాలండి, మనం చెప్పేది కాదు. ఆ దేవుడికి తెలియాలి, మనం చెప్పేది కాదు. ఆయన పరిపాలన బాగా చేసిండో బాగా చేయలేదు మనం ఎంచకూడదు. అవన్నీ మనం చెప్పకూడదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడు మనం అనవసరంగా మాట్లాడకూడదు. అది నా బాధ. అంతేగాని వాళ్ళ ఇష్టం, పరిపాలన చేసే వాళ్ళ ఇష్టం, కానీ మన ఇష్టం కాదు. మన ఇంట్లో మన 4 కొడుకులు ఉన్నాం. 4 కొడుకు పెత్తనం చేసేవాడి దగ్గర ఒత్తోడిది ఏముండదుగా. పరిపాలన కూడా అంతే.